ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెందింది, మా కుటుంబానికి కూడా చెందింది, అందరిది. చాలాసార్లు పదే పదే చెప్తా ఉంటాను నేను, ఈ పరిశ్రమ అనేది ఎవరైనా సరే, మీలో నుంచి చూసే వాళ్ళలో నుంచి కోట్లాది మందిలో ఎవరైనా సరే మీరు బలంగా అనుకుంటే మీరు సాధించగలరు. ఇది ఒక్కరికి సంబంధించిన పరిశ్రమ కాదు, ఇది మీరు నమ్మాలి. అది రాజకీయం కానీ సినిమా కానీ ఏదైనా సరే ఒక్కరికి చెందింది కాదు. అందుకే నేను ఎప్పుడు ఇది గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించను. ఎందుకంటే అన్నయ్య చిరంజీవి గారు కూడా మీరు ఆలోచించాల్సిన, ఆయన కూడా చాలా సగటు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మేమందరం దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మా అందరికి ఎలా ఉంటుందంటే మాకెవరు అండాదండాలు లేరు. అలాగే చిరంజీవి గారు మెగా స్టార్డమ్ సాధించిన తర్వాత నన్ను అడిగారు, నువ్వు హీరో అవుతావు అంటే నాకు భయం వేసింది. నా ఊహల్లో హీరో అంటే చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు. నాకు మేబీ నా కృష్ణ గారు ఇష్టం అంటే కృష్ణ గారు ఉన్నారు మైండ్లో. ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ పెద్ద నాగేశ్వర గారు పెద్ద నటులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ నేను ఎప్పుడు నన్ను ఊహించుకోలే. నా ఊహ అంతా ఏంటంటే ఏదైనా ఒక చిన్నపాటి ఉద్యోగం చేసి ఎక్కడైనా దూరంగా పొలంలో పని చేసుకో, అంతకుమించి నాకు వేరే కోరికలు లేవు. కానీ నాకున్న సాహిత్యం ఇష్టం, పుస్తకాలు చదవటం, లేదంటే మార్షల్ ఆర్ట్స్, వీటన్నిటి వల్ల ఏదైనా చేస్తామని అడిగితే నేను ఊహించుకోలేకపోయాను. దాన్ని మనస్ఫూర్తిగా బ్రేక్ చేసింది మా వదిన గారు. అంటే మనకేమనిపిస్తుంది, మనం నమ్మేవాళ్ళు ఒకళ్ళు కావాలి. పర్లేదు బాగానే ఉంటే చెయ్యండి. నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, సుస్వాగతం షూటింగ్కి వెళ్ళి అంటే ఎలాంటి ఇబ్బందులు పడతానంటే, వైజాగ్ జగదాంబ సెంటర్లో అది కమ్ వెల్కమ్ పలికిన సమ్ పాట ఏదో ఉంది. జగదాంబ సెంటర్లో నన్ను ఒక డబుల్ టైం ఒక బస్సు మీద పైకి ఎక్కించి డ్యాన్స్ చేయమన్నారు. ఆ రోజు నేను చచ్చిపోయాను. ఆ రోజు ఏడుపు వచ్చేసింది. అంటే సిగ్గు, నాకు 10 మంది ముందు యాక్ట్ చేయాలంటే, మాట్లాడాలంటే సిగ్గు. మా వదినికి ఫోన్ చేసి చెప్పా, నువ్వు నన్ను ఎందుకు అనవసరంగా ఎగదూసావు, నువ్వు శుభ్రంగా వదిలేస్తుంటే ఎక్కడో మారుమూల ఎవరికి కనిపించకుండా బతికేసేవాడిని కదా. ఆ రోజు మా వదిన చేసిన తప్పు నన్ను ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టింది. మా వదినే కనుక అలా తప్పు చేయకుండా కానీ ఉండుంటే నా పార్టీకి నేను చాలా చిన్న జీవితం గడుపుకుంటేవాడిని. మా వదిన చేసిన ద్రోహం ఈ రోజున మాటలు వర్ణించలేను. సరదాగా చెప్తున్నప్పటికీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నాలాంటి వాడే నేను ఒకటే పెట్టుకున్నాను, చిరంజీవి గారు కష్టపడి సాధించుకున్నారు. నేను చిరంజీవి గారి తమ్ముడిని అయితే ఐ విల్ నెవర్ టేక్ ఇట్ ఫర్, నేను గ్రాంటెడ్గా తీసుకునేది. నేను కష్టపడాలి. ఆయన 10 కష్టపడితే నేను దానికి మించి కష్టపడాలి తప్ప నేను ఏది గ్రాంటెడ్గా తీసుకోకూడదని నిర్ణయించుకొని ఒళ్ళు పగలగొట్టి చేసుకున్నాడు. నాకు అంతమించి వేరే తెలియదు. మొరటి మనిషి నేను, నాకు తెలియదు. మేము సన్నగా సున్నితంగా కనిపిస్తానేమో కానీ నేను చాలా మొరటి మనిషిని. నేను ఓ చిన్నపాటి రైతుని నేను లోపల. సో నాకేమనిపిస్తే అలా తీసుకెళ్ళి చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు తెలిసిందల్లా త్రికరణ శుద్ధిగా పనిచేయటం. ఆ త్రికరణ శుద్ధిగా పనిచేయటం ఈరోజు నన్ను మీ ముందు ఇలా నిలబెట్టి ఇంత మీ అందరి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొనేలా చేస్తుంది. వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ కానీ సాయి ధరమ్ తేజ్కి వీళ్ళందరికీ ఒకటే నేను చెప్పింది, ఇది మనం వీల్ నెవర్ టేక్ ఇట్ ఫర్, మనం ఏది కూడా గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఇది మనకు సంబంధించింది, ఎవరు గ్రాంటెడ్ తీసుకోవద్దు. అందరూ కష్టపడి పనిచేద్దాం. ఎవరైనా సరే ఈ పరిశ్రమ మనం అందరినీ ఆహ్వానించి తగ్గాలి. మన ఒక్కళ్ళది కాదు ఇది. మనం కష్టపడదాం, అందరిలా కష్టపడదాం. మనకి ఓటములు ఉంటాయి, మనకి గెలుపులు ఉండొచ్చు, జయాపజయాలు ఈక్వల్గా చేసుకుందాం అని చేస్తే ఈ రోజున ఒక కుటుంబంలో వచ్చారంటే అందరికీ చాలామందికి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇంతమంది ఒక సినిమాలు ఉన్నారంటే మేమందరం కరెక్ట్గా చెప్పాలంటే గొడ్డు చాకరీ చేస్తాం. మేము ఒళ్ళు దెబ్బలు తింటాం, కడుపులు మార్చుకుంటాం, నష్టాలు వస్తే తీసుకుంటాం. కానీ అందరినీ చూసి అభిమానం అంటే ఆనందింపచేసేలా సినిమాలు ఎలా ఉండవు, దానికోసం నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మేమే చేయగలిగినప్పుడు, నా ఉద్దేశం ఏంటంటే మేమే చేయగలిగినప్పుడు, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన మేమే చేయగలిగినప్పుడు మీరందరూ ఎందుకు సాధించలేరు? ఏదనుకుంటారు? ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. సో ఇది అంటే ఇది